అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక్కసారిగా రాజకీయాలు హీటెక్కాయి. అమలాపురంలో ఉన్న 2 టిక్కెట్లు జనసేనకి ఇస్తే టీడీపీలో ఉన్న దళితులమంతా రాజీనామా చేస్తామని ఎస్సీ నాయకులు అల్టిమేటం జారీ చేశారు. జిల్లాలో ఉన్న 3 ఎస్సీ నియోజకవర్గాల్లో 1 మాత్రమే జనసేనకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక జిల్లాలో 2 టిక్కెట్లు జనసేనకు ఇస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. ఇక గౌరవం లేని చోట ఉండే ప్రసక్తే లేదు. జిల్లా వ్యాప్తంగా టీడీపీలో ఉన్న ఎస్సీలందరూ రాజీనామా చేస్తామని అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేశారు. ఇక రాజోలులో జనసేనకు టికెట్ ప్రకటించగా అమలాపురంలో కూడా జనసేనకి అని జోరుగా ప్రచారం సాగింది. దీంతో కూటమిలో వేడి రాచుకుంది. మేమందరం కూడా ఏవే కాకుండా కోనసీమలో ఉన్నటువంటి దళితులందరం కూడా తెలుగుదేశం పార్టీలో సరైన స్థానం లేదని గ్రహించి పార్టీకి రాజీనామా చేయనప్పుడు వెనకాడం ఎన్ని పరిస్థితులు కానీ గుర్తింపు లేని పార్టీలు మేము ఉండలేం కాబట్టి లేదంటే మాకు కనుక అమలాపురం సీటు కానీ ఒక జనసేన సీటు తీసుకుని మిగిలిందని తెలుగుదేశం ఇస్తే మేమందరం పరిస్థితులుగా పనిచేసి తెలుగుదేశం